లేచిపోయినట్టున్నాడు. రవి, ఈ న్యూస్ చూసావా? రింగ్ రోడ్లో కారు వ్యాను గుద్దుకొని 6 స్పాట్ డెడ్ అట. ఆహా, పొద్దునే భలే న్యూస్లు చదువుతారు బాబాయ్. ఆ పేపర్ చూసా కనిపించేవి అవే కదయ్యా. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ రవి అంకిల్. గుడ్ మార్నింగ్ అను. ఏంటి ఇక్కడ కూడా లేదు? అమ్మా, ఇక్కడ కూడా లేదేంటి? అమ్మ ఎక్కడుంది తాతయ్య? మాకింకా కాఫీలు ఇవ్వలేదు కదా, వంటగదిలోనే ఉండుంటుందమ్మా. కిచెన్లో చూసాను తాతయ్య, లేదు. అయితే బయట ముగ్గు వేస్తూ ఉంటారమ్మా. ఇక్కడ లేదే. అక్కడ కూడా లేదు తాతయ్య. లేదా లోపల లేక బయట లేక బహుశా పైనుండుంటుందమ్మా. వెళ్ళి తాతయ్య కాఫీ అడుగుతున్నారు, తొందరగా తెచ్చి ఇవ్వమను. సరే తాతయ్య. అన్నయ్య, అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ నీ గదిలో ఉందా నాన్న? లేదమ్మా. కనిపించట్లేదు నాన్న. కనిపించకపోవడం ఏంటమ్మా, ఏదో పనిలో ఉండుంటుంది చూడు. లేదు నాన్న, వంటగదిలో చూశాను, టెర్రస్ మీద చూశాను, బాల్కనీలోను లాన్లోను అంతా చూశాను. ఎక్కడా లేదు నాన్న. అన్నయ్య కూడా కనిపించట్లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చూద్దాం పదా. ఉమ్, రవి, మీనాక్షిని చూసావా? లేదు సార్. ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదని అను చెప్తోంది. జై కూడా కనిపించట్లేదంట కదా. మీరు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే మీరు చెప్పిన ఆ మాట కూడా అబద్ధమని తేలిపోయింది. అందరూ చెప్తున్నట్టు నేను తప్పు చేస్తున్నానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. అంటే మీనాక్షి వెళ్ళిపోయిందా? అడ్డంగా మాత్రమే ఉన్నాను. అడ్డమైన పనులు మాత్రం చెయ్యను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అర్థమయ్యేటట్టు చెప్పాను. నీకు అర్థమయ్యి ఉంటుందని కూడా నాకు తెలుసు. నువ్వేదైనా తప్పు చేసుంటే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికి ట్రై చేయి. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే
తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా మళ్ళీ నీకివ్వను. అన్నయ్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఏ తప్పు చేసుండవని అనుకుంటున్నాను. ఒకవేళ చేసుంటే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకునేలోగానే నేను యాక్షన్లోకి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ వాసుదేవ్ రియాక్ట్ అయితే ఎంత రఫ్గా బ్లంట్గా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఏం జరగకూడదు అనుకుంటే ఏం జరగకుండా జాగ్రత్తగా ఉండవు. అన్నయ్య నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటి? ఇది వార్నింగ్ అనుకునే కన్నా సజెషన్ అనుకుంటే బెటర్. నా సజెషన్ నీకు అవసరం లేదనుకుంటే వార్నింగ్ అనుకోవడమే బెటర్. నాకు సజెషన్స్ ఇవ్వడానికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటన్నయ్య? నేను మీ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేను మీ అమ్మని అమ్మగా అభిమానించడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేను మీ చెల్లెలి సింధుకు మ్యాచ్ సెటిల్ చేయడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. మీ అమ్మగారు నన్ను తన కొడుకుగా అభిమానించడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేనంటే ఏమాత్రం ఇష్టం లేని నీకు మీ అమ్మగారు నన్ను కొడుకుగా దత్తత తీసుకోవడం నీకు అస్సలు ఇష్టం లేదని నాకు ఇంకా బాగా తెలుసు. నీకిష్టం లేని నన్ను కొడుకుగా దత్తత తీసుకున్నందుకు నా మీద నీకెంత కోపం ఉంటుందో నాకు తెలుసు. అన్నయ్య నువ్వు నన్ను నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. నీ కోపాన్ని నువ్వు ప్రేమించే అమ్మ మీద చూపించలేవు కాబట్టి నా మీదే చూపించాలి. నా మీద కోపం ఉన్నంత మాత్రాన నువ్వు నన్ను ఏమీ చేయలేవు కాబట్టి నా మీద కోపంతో నువ్వు నా భార్యని ఏదో చేసుంటావని నాకు చిన్న డౌట్. అన్నయ్య నువ్వు నన్ను అనుమానించడం కరెక్ట్ కాదన్నయ్య. నువ్వు నా గురించి చెప్పిందంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావని అమ్మకు తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మ బాధపడకూడదనే అమ్మకు తెలియకుండా నీకు పర్సనల్గా చెప్తున్నాను. నువ్వు నిజంగా మారితే మంచిదే. నువ్వు మారకుండా మారుతున్నట్లు నటించి నా ఫ్యామిలీకి ఏదైనా చెయ్యాలని చూస్తే మాత్రం నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే నిన్ను కాదు కదా దేవుణ్ణి కూడా క్షమించను, వదిలిపెట్టను. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకో. అన్నయ్య వదిన కనిపించకపోవడానికి నాకు ఏ సంబంధం లేదు. నా మీద అనుమానంతో నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అన్నయ్య. అనుమానం అనేది కారణం లేకుండా రాదు. నీ మీద నాకొచ్చిన అనుమానం నిజం కాకూడదని కోరుకుంటున్నాను. నిజం కాకపోతే నీ అన్నయ్యగా చాలా సంతోషిస్తాను. నిజమైతే గనక తమ్ముడని కూడా చూడను. ప్లీజ్. ధర్మ అస్త్ర శస్త్ర దండం ద్రోహ